హాస్పిటల్లో పంపించారు. ఇంటికి పంపించారు వెనక మనల్ని. ఈ పంచాయతీ ఎందుకు పెడతారా మాకు ఆడవాళ్ళు ప్రజాప్రతినిధి మీరు అవైలబిలిటీ వోల్టేజ్ పూర్తి తక్కువ ఉంది సార్ 110. ఏం కారణం ఏమి? డి గారికి ఫోన్ చేయండి. కూర్చోండి. నీకు పెన్షనా? ఎంత వయసు నీది? 65. ఏడుంది నీకు 60? పెన్షన్ కోసం 60కి వచ్చిన ఎందుకు మంచిది? తీసినారా పిల్లోంది? వెల్ఫేర్ ఏడి కాదు, ఆ గ్రూప్ది ఎందుకు చేసినారు? అట్లా కాదు, నేను రాకముందు నుంచి నడుస్తాండది అనేది రీజన్ కాదు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ గ్రూప్స్ అనేది నడవల్ల. ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలగా ఉంటారు దాంట్లో. మీరు అటువంటి దాన్ని ఆయన మానసపుత్రిక అయిన దాన్ని కిల్ చేస్తే ఎట్లా? నాకు అది ఏం చేస్తారో నాకు క్లియర్ చేసి పెడదాము. ఏమది లేరంటే మనం ఉండే దానికే కదా. లేరంటే ఎట్లా పెడదాము? దాన్ని క్లియర్ చేయండి అన్న. వినండమ్మా, వినండి కొంచెం. ఈ మీటింగ్ అయితేనే మీరు కూర్చొని వాళ్ళని పిలిపించుకొని సభ్యుల్ని మీటింగ్ ఏర్పాటు చేసుకొని నాకు క్లియర్ చేసి రేపటికల్లా రెగ్యులరైజ్ చేసి ఇవ్వండి. కూర్చోండి ఉండే. ఇది హౌసింగ్ వీళ్ళకి అన్ని ఫోటోలు తీసుకున్నా ఇంతవరకు ఒక్క బిల్లు పడదానా? వీళ్ళేమో ఇల్లు గుడిసి ఉంటే అది పడేసుకొని పునాది కట్టుకున్నారు. వీళ్ళకి కొత్తగా శాంక్షన్ అయింది సార్. మేము ఇంతకుముందు వాలంటీర్గా వర్క్ చేసినప్పుడు CFMS సైడ్ జనరేట్ అయింది సార్. మనం హౌసింగ్ బిల్స్ చేసినప్పుడు వీళ్ళకి మళ్ళీ CFMS ఉంటే డబ్బులు పడవు. అదే సార్, అది డిలీట్ చేయించి మళ్ళీ కొత్త CFMS సైడ్ క్రియేట్ చేసాం సార్. మనకి 3 పేమెంట్స్ జనరేట్ చేసి ఆన్లైన్లో చేసినాం సార్. CFMS సైడ్ లేట్ కావడం వల్ల ఇలా పేమెంట్ డిలే అయింది. పేమెంట్ అయితే మనం ఆన్లైన్లో జనరేట్ చేసాం. అదే దాని స్టేటస్ మనం జనరేట్ చేసినామంటేనే కాదు, వాళ్ళకి బిల్లు వచ్చే మార్గం ఏంది? CFMS సైడ్ లేట్ కావడం వల్ల ఇప్పుడు డబ్బులు పడతాయా? ఆల్రెడీ ప్యాచ్ డేట్ జనరేట్ గుడిసెలో ఉంటే అది పడేసుకొని విను. ఎప్పుడు కొన్ని మీరు నాయకులు ఎదగాలని వాళ్ళు అధికారులు చెప్పినప్పుడు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారంటే కూడా మనకు అర్థమవుతుంది. వాళ్ళు చెప్పేది సబ్జెక్టు మనం అర్థం చేయాలి. నాకే అన్నీ తెలియవు, వాళ్ళు చెప్తే నాకు కొన్ని తెలుస్తూ ఉంటాయి. కొంచెం ఇంటే ఓపికగా పరిష్కారం దొరుకుతుంది. పని చేసే విధానంలో మార్పు వస్తుంది. అట్లా వినరు. వీళ్ళు చెప్పింది ఇంట, వాళ్ళు చెప్పింది కూడా వినాల. మనం వీళ్ళేమి ఇప్పుడు నాకేం చేయలేదు ఏం చేయలేదు ఇప్పుడు చెప్తాను. రాజకీయాల్లో మనకు నిరంతరం ఆ ఒత్తిడి ఉంటుంది, కానీ వ్యవస్థ ఇది. పరిపాలనలో వచ్చే సమస్యల్ని మనం అర్థం చేసుకొని చెప్పగలిగితే నాయకత్వం ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళంట పోతే నువ్వు ఓటర్ అవుతావు, లీడర్ కావు. అది చేసి పెట్టండి. ఆల్రెడీ అయింది సార్. అమౌంట్ సార్ రిలీజ్ చేసి వస్తాలే అమ్మ, డబ్బులు వస్తాయి. ఉన్నది వేసుకోమన్నారు సార్. వేసుకున్నప్పుడు G+1 పెట్టినామన్నా ఇంట్లో ఇంతవరకు ఫోటోలు తీసుకొని పోయినారు అకౌంట్లకి. ఏం చూడండి, ఈ ఇష్యూస్ ఇప్పుడే నాకు క్లియర్ అడ్రస్ చేయాలి. అదని నా ఇది ఎంపీ గారికి ఒక లెటర్ పెట్టి రైల్వే GM కూడా ఒక లెటర్ పెడతాను, రెడీ చేయండి. బీసీ కార్పొరేషన్ ఆపున్నారమ్మా, వచ్చినప్పుడు ఇస్తాంలేదు. మాకి ఐక్య సంఘం గ్రూప్ నిలబెట్టేసినారన్న. 40 గ్రూపులు ఉన్నాయి ఇక్కడ. ఎందుకు? మెప్మా వాళ్ళేరి
ఆమె జెన్నీలో డబ్బులు తినేసిందని నిలబెట్టేసినారు. ఆమె తినిందో లేదో మాకు తెలియదన్నా. దాన్ని రన్నింగ్ చేపిస్తే గవర్నమెంట్ మాత్రం ఒక్కొక్కరికి 20 లక్షల లోన్ శాంక్షన్ చేసింది. మా లోన్లు అన్నీ నిలబడుతున్నాయి. ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు మాట్లాడితే వాళ్ళను మాట్లాడినారు. రావాల్సిందిగా మరియు ఇన్ఛార్జ్ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మైక్ ఆల్రెడీ ఉంది. అబ్దుల్ కొందరు ఆయన తొందరగా ఓటు చేయండి. తీసుకొచ్చినాము. నెక్స్ట్ ఇస్తా, అది చేపిస్తాలేమ్మా ఈసారి. కమిషనర్ గారు మీరు కూడా వినాలి. ఇది అమ్మిన తర్వాత మళ్ళీ అదే ఓనర్తో దీన్ని 09 కింద వేరే సర్వే నెంబర్ వేసి షెడ్యూల్ వేసి చేసినారు. షెడ్యూల్ అయితే కరెక్ట్గానే ఉంటుంది, సర్వే నెంబర్ వేరే ఉంటుంది. మీరు గమనండి, నేను చెప్తాను. మళ్ళీ ఏం చేసినారంటే రెండోసారి ఆల్రెడీ సైట్లు ఉన్నాయి, డెవలప్ అయ్యిండేది పెట్టేసి ఖాళీ సైట్ల మీద పులివెందుల వాళ్ళతో కలిసి లాస్ట్ గవర్నమెంట్లో ఒక సిఐ ఉన్నాడు మధు అని, వాడు ఆ పులివెందుల వాళ్ళు కలిసి ఇది కొట్టేళ్ళని వస్తే అప్పుడు గొడవ జరిగింది. నేనే 2-3 సార్లు వచ్చిన. తదుపరి కోర్టుకు కూడా ఇచ్చినాం. కోర్టుకు వేసిన తర్వాత అది స్టే చేయమని చెప్తున్నారు. అది అయిపోయిన తర్వాత రెవెన్యూ రికార్డ్స్లో కూడా దాన్ని డిస్ప్యూట్లో పెట్టించినాం. ఇప్పుడు చేయాల్సిందల్లా మీకు ఒక ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ప్రాపర్టీ నెంబర్స్ ఇచ్చేసి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఇచ్చేసి వాళ్ళకి ఓనర్షిప్ ఇచ్చేసి వాళ్ళు ఎవరైతే ఇది క్లెయిమ్ చేస్తున్నారో అది మీరు వాళ్ళది ఒక లెటర్ పెట్టేసేయండి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి, కలెక్టర్ గారికి క్యాన్సిలేషన్కి. అది ఆల్రెడీ అమ్మినారు, ఈ రంగా చేస్తున్నారు. ఓపెన్ ఫ్యాక్ట్సే పెట్టి మెన్షన్ చేసి ఇచ్చేయండి. అంత పేదోళ్ళు వాళ్ళు. అవును, ఉన్నప్పుడు ఎక్కువ ఉందని చెప్పి జగన్ గవర్నమెంట్లో తీసేసిన అన్న. ఇల్లు అమ్మేసినాడు, వాళ్ళ భార్య ట్రీట్మెంట్. అది ఏమంటే మారదు, దాంట్లో హౌస్ హోల్డ్ సర్వే ఉంటుంది. హౌస్ హోల్డ్ సర్వేలో అట్లే చూపిస్తూ ఉంటుంది. మళ్ళీ కొన్ని లిస్ట్ వచ్చింది అన్న, వెల్ఫేర్ అయిన అలా మళ్ళీ కొన్ని లిస్ట్ వచ్చినాయన్న, కొన్ని ఇంపార్టెంట్వి ఏమన్నా అవసరం వాళ్ళ హౌస్ హోల్డ్ అంటే దాంట్లో సెలెక్ట్ చేసి పంపించినాం అన్న పేరు. పంపించి కూడా 3 months అయింది. అది ఇంకా హౌస్ హోల్డ్ సర్వేది ఇంకా మారలేదు. ఇది కేస్ స్టడీనే. ఇప్పుడు వాళ్ళ గతంలో హౌస్ హోల్డ్ సర్వే కింద పర్మనెంట్ హౌస్ పక్కా బిల్డింగ్ ఉన్నట్టు చూపించింటుంది. సబ్సిక్వెంట్గా అతను అవసరాల నిమిత్తము ఇంకో నిమిత్తము ఆ ఇల్లు అమ్మేసుకున్నాడు. ఆయన పేరు మీద ఇప్పుడు హౌస్ హోల్డ్ సర్వే ప్రకారం ఉన్నటువంటి ఇల్లు ఆస్తి అయితే లేదు. మరి ఇప్పుడు మనం దాన్ని అయితే కరెక్ట్ చేయలేము. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు సార్ వీళ్ళు, కానీ అసెస్మెంట్ వచ్చేసి ట్యాక్స్ వీళ్ళు మళ్ళీ చేంజ్ చేసుకోవాలి సార్. ఇతను అమ్మాడు కదా సార్, ఇల్లు అమ్మిన తర్వాత ట్యాక్స్ కూడా వీళ్ళ పేరు నుంచి వాళ్ళ పేరు మీదకి అది వెళ్ళిపోయి ఉంటుంది. మనకు ఆన్లైన్ ఆటోమేటిక్. మరి ఇప్పుడు ఎలిజిబుల్ ఏనా ఆయన? అది వెళ్ళిపోతే ఎలిజిబుల్. మీరు ఓ పని చేయి, నువ్వు సిస్టంలో చెక్ చేయొచ్చు. లక్వా కొడితే పెన్షన్ ఇరు, లక్వా కొడితే పెన్షన్ ఇరు. ఊరికే మీరు అన్ని ఇట్లాంటివి చెప్తారు, వాళ్ళు వచ్చి పాపం ఇబ్బంది పడతారు అంతే. ఏమి అవి అభివృద్ధి రాష్ట్రం దేశమంతా ఉంది. అది కదిరికి కాదు. రైల్వే అండర్ పాస్లన్నీ అదే సమస్య. భారతదేశం అంతా ఉంది. అది కదిరి ఒకటి కాదు, ఆంధ్రప్రదేశే కాదు. ఏమి కమిషనర్ గారు వాళ్ళరా కాదు ఆ గుడి గురించి ఎట్లా మీరు అంతా అడుక్కొని చేసేది 2 రోజులు చేసుకుని వాళ్ళు వచ్చేది మళ్ళీ 3 రోజులు పోతారు. ఎవరు ఆ గుడి వాళ్ళు చాలా ఇబ్బంది పెడతాను. నువ్వు ఇంటికి పోయేసి వాళ్ళతో అప్లికేషన్ తీసుకో. సీఎం రిలీఫ్ ఫండ్ ఇడితే కాదమ్మా, నువ్వు ఆఫీస్కి తెచ్చి నీ బిల్లులు ఇవ్వాల. ఆఫీస్ పోయి పో, ఈడితే నీకు మా ఆఫీస్కి వచ్చి ఇచ్చేస్తే దానికి ఒక మనిషి ఉన్నాడు. ఎందుకు వెనక్కి వచ్చిట్టాయి? బంజీ నువ్వు అవన్నీ రెడీ చేసి నా చేతికి నేనే పర్సనల్ పోయినప్పుడు చేపిస్తాను. పోలీసు వాళ్ళు ఎవరు వచ్చినారనా? వాళ్ళతో కమిటీ ఫామ్ చేపించేసి వాళ్ళ కమిటీకి ఎండార్జ్ చేయండి.
అయిపోయింది వాళ్ళు కమిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తారు, తహసీల్దార్ గారి దగ్గర పోండి చేస్తారు. కొంతసేపు ఉండు, ఇంకా రోడ్లు వేయాలి మీకు. తహసీల్దార్ గారితో కూర్చొని మీరు తహసీల్దార్ గారు ఆర్డర్ కమిటీకి హ్యాండ్ చేసి ఒక ఆర్డర్ ఇస్తారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ పక్క వాళ్ళకి కూడా చెప్పేసేయండి, ప్రెస్ కూడా ఇచ్చేసేయండి. చేస్తారు అదే 3 కొద్దిగా చేస్తారు పోన్నా చేయిస్తారు. ఏదో రిజాల్వ్ చేయండి, ఇది లేదంటే కొత్త స్టోర్ ఉన్నాయి చేపిస్తాను. నేను మాట్లాడతానయ్యా స్వామి, మాట్లాడతా. ఎన్ని ఉన్నాయి కార్డులు? చాలా ఉన్నాయి. మీరు పని చేయండి, మీరు కొద్దిగా ప్రాక్టికల్గా రియాలిటీ ఏందో అసర్టైన్ చేసుకొని, ఇది ఎక్స్టెన్షన్ ఏరియా, వాళ్ళకి అవసరాలు పెరుగుతూ ఉంటాయి, దాన్ని అడ్రస్ చేయండి. చేపిస్తాంలే, చేపిద్దాం, మాకు అర్థమవుతుంది.